వాళ్ళు ఇండియన్స్ కాదు, బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాబట్టి మన దేశ చట్టాలు, భారతదేశ చట్టాలు వాళ్ళనేమి చేయలేవు అన్నప్పుడు వాళ్ళు మాత్రం అక్కడి నుంచి మా మీద డిఫమేషన్ కేసులు వేసేస్తారా? అది అలాగా? ఇది వర్తించకపోతే అది వర్తించదు కదా, వర్తిస్తే రెండు వర్తించాలి కదా. యాక్చువల్గా రెండు వర్తిస్తాయి. మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. డిఫమేషన్ కేసులు వేస్తారంట. ఎవరైతే మాట్లాడారో, ఆల్రెడీ మాట్లాడారో, లేదంటే ఫర్దర్గా మాట్లాడతారో వాళ్ళ మీద మేము డిఫమేషన్ కేసులు వేస్తాం అని చెప్పారు. వెయ్యండి. నేను ఒకటి నమ్మి ఒక బాధ్యులను చూసి వాళ్ళ దగ్గర ప్రూఫ్లు చూసి వాళ్ళ గురించి స్టాండ్ తీసుకొని మనం మాట్లాడినప్పుడు, ఆల్వేస్ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ట్రై చేసినప్పుడు లేదు డిఫమేషన్ వేస్తామంటే వేయండి. మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి ఈజీ మావా. ఎందుకంటే లాయర్ ఫీజు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఒక వీడియో, ఈవెన్ ఆ లాయర్ గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లాయర్ గారు మాట్లాడిన వీడియోలో వచ్చే ఇన్కమ్ చాలు వాళ్ళకి లాయర్ ఫీజులు కవర్ చేస్తాయి. మనకు అలా కాదు. మనకున్న సబ్స్క్రైబర్స్కి, మనకున్న వ్యూవర్షిప్కి, మనకున్న ఫాలోయింగ్కి అంత ఈజీ కాదు. బట్ స్టిల్ నుంచుంటాం. ఎందుకంటే ఒకటి నమ్మాం కాబట్టి. లాస్ట్ టైం కూడా ఎట్లాగే నమ్మాం. అది డబ్బుల కోసం, సబ్స్క్రైబర్ల కోసం చేసింది కాదు. ఎందుకంటే వచ్చిందనకన్నా పోయింది ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఈసారి కూడా అలాగైనా సరే ఓకే, నుంచుంటాం. నమ్మాం గట్టి నుంచుంటాం. వేయండి, చూద్దాం. ఏదైతే అదే అవుతుంది, తీసుకెళ్దాం ముందుకి. ఎప్పుడు సమస్య సామరస్యపూర్వకంగా ఎవరు తప్పున్నా సరే సరిదిద్దుకోవాలి అని కోరుకున్నా. లేదు ఫైట్ చేయాల్సిందే దీని మీద అంటే ఫైటే చేద్దాం. చాలా క్లియర్గా సిఓఎస్లు ఇస్తాం కానీ మాది బాధ్యత కాదు అని చెప్పారు. ఇది ఒక ఐ ఓపెనర్. ఫర్దర్గా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే, యూకే కానీ యూఎస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే, నాట్ ఓన్లీ దిస్ కన్సల్టెన్సీ, వెళ్ళే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి. అంటే మీ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకుంటాం, సిఓఎస్ ఇస్తాం, దాని తర్వాత మీకు ఏమైనా మాకు సంబంధం లేదు. డబ్బులు ఏమైనా 100 రూపాయలు 1000 రూపాయలు తీసుకుంటున్నారా? 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు తీసుకుంటున్నారు. సో వెళ్ళే వాళ్ళు చూసుకోండి. మా ఇండియన్సే కదా మాకు సపోర్ట్ చేస్తారులే, మమ్మల్ని మోసం చేయరులే అని అనుకుంటే, యాక్చువల్గా ఎక్కువ మోసపోయేది మన దేశం అనుకున్న దగ్గరే. మన వాళ్ళే అనుకున్న దగ్గర మనల్ని మోసం చేస్తారు. అది చాలా సామెతలన్నీ చాలా రైటే. మన వాళ్ళు పూర్వీకులు ఎలా రాశారు, కరెక్ట్గానే రాశారు అవన్నీ. మన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. నెక్స్ట్ టైం ఎవరైనా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆడియో కాల్స్, వీడియో కాల్స్, గ్యారంటీగా ఏమైనా ఒక బాండో లేదంటే ఏదైనా ఒక అగ్రిమెంటో తీసుకోండి. అన్నీ రికార్డ్ చేసుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా లాఫుల్గా చేయండి. క్యాష్లో ఓటాలు గట్రా చేయమాకండి. లిమిటెడ్ కంపెనీస్ ఉంటే లిమిటెడ్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే మోసం చేసేవాడు అన్ని దారులు, అన్ని లూప్ హోల్స్ తెలుసు. ఎక్కడ కనిపించరు, ఎక్కడ వినిపించరు. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వేరే విధంగా చేయించుకుంటారు. ఇలా చేస్తాము అని అనుకున్న వాళ్ళకే మీరు ఎంత ఇచ్చినా అది మీ ఇష్టం, ఇంకా చేయండి. అంతేగాని వేరే విధంగా చేస్తామంటే మాత్రం మీరు మోసపోతారు. మోసపోయిన తర్వాత లబో దిబ్బో అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉండరు, అసలు ఇండియన్ సిటిజన్షిప్ ఉండదు, ఏది ఉండదు. మీరు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పెద్ద వ్యక్తులు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరు, మీరు ఖర్చు పెట్టగలరా? వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, నెట్వర్క్లు ఉంటాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనకు ఉంటుందా? ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. ఇంకా వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి వాళ్ళకి కనుక మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటే ఆబ్వియస్గా వాళ్ళే నమ్ముతారు. మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీకోసం స్టాండ్ తీసుకున్న మమ్మల్ని నమ్మరు. సో జాగ్రత్తగా నెక్స్ట్ టైము మోసపోకుండా కన్సల్టెన్సీ, అసలు అట్లా అడ్డదారులు వద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళండి. లేదు మా కష్టాలు మాకున్నాయి, మేము ఎట్లాగైనా వెళ్ళి అక్కడ సంపాదించాలి, ఈ సిచ్యువేషన్స్ బయటపడాలనుకుంటే చూసుకోండి. అది నెక్స్ట్ ఉమెన్ కార్డు. ఒక మహిళని మీరు నీచులారా బురద జల్లుతున్నారు, తొక్కేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నది కూడా మహిళలే, బాధితులు కూడా మహిళలే, బాధింపబడిన పురుషుల వ్యక్తుల ఇంట్లో ఉన్నది కూడా మహిళలే, వాళ్ళ తల్లిగానో చెల్లిగానో భార్యగానో ఉన్నది అందరూ మహిళలే. వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళది కష్టం కాదా? ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇన్ని ఫాలోవర్స్ ఉండి ఇన్ని డబ్బులు ఉన్న వీళ్ళకే ఎంత బాధపడిపోయి ఎంత కష్టం వచ్చింది మా మీద వీడియోలు చేస్తారనుకున్నప్పుడు, వాళ్ళు సంపాదించుకునేది మొత్తం వచ్చి స్టూడెంట్ గాను ఇంకో విధంగా వచ్చి ఏయో పనులు చేసి సంపాదించుకున్న డబ్బులన్నీ ఒక బెటర్ లైఫ్ కోసం పెట్టేస్తే వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళ మీద మనకు జాలి ఉండదా? వాళ్ళ మీద మనకు కన్సర్న్ ఉండదా? నాకు అసలు అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లాయర్ గారు ఎప్పుడు ఒక సైడే మాట్లాడతారండి లాయర్లన్నీ. బట్ బాధితుల సైడ్ కూడా విని సమస్యని సామరస్యపూర్వకంగా, ఇంకో వాళ్ళ దగ్గర ఇది న్యాయం ఉంది, ఇట్లా సాల్వ్ చేసుకోండి అని ఏదైనా చేస్తుంటే ఇంకా బెటర్ ఉండదు. వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
ఎక్కడికి వెళ్ళదు, ఇంక ఇట్లాగే ఉంటుంది వీడియో లేదంటే కోర్టు అలాగా సమస్య సాల్వ్ అవ్వదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అది కోర్టుల ద్వారా వాటి ద్వారా వెళ్తే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, అది ఇద్దరికి నష్టం కలిగిస్తుంది. సమస్యని ఇరు వర్గాల వారు కూర్చొని సాల్వ్ చేసుకోవాలన్నది నా మోటో. ఎవరు తప్ప ఎవరు రైట్ అన్నది ఇంక వదిలేద్దాం అన్నది నా డే 1 నుంచి నా మోటో. అది వదిలేసేయండి, ఎవరు తప్పు ఎవరు రైట్ అన్నది. ఇది సమస్య, వీళ్ళు బాధింపబడ్డారు, మీ ద్వారా వచ్చారు, వాళ్ళు మన ఇండియన్సే, మీరు ఇండియన్సే, టెక్నికల్గా కాకపోయినా మా భారతీయులే, ఆబ్వియస్గా హెరిటేజ్ ఎక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు, మీరు ఆ కష్టాలన్నీ చూశారు కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఏదైనా సాల్వ్ చేసి వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగితే ఇస్తే హ్యాపీగా ఎండ్ చేయొచ్చు. ఎందుకంటే అదే సొల్యూషన్, అది ఒక్కటే అవుతుంది, లేదంటే ఇట్లా సాగుతూనే ఉంటుంది అన్నది మోటో. కానీ అది జరిగేలా అనిపించట్లా. అలా ఎవరైనా మధ్యలో కూర్చొని సాల్వ్ చేస్తారేమో అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అనిపిస్తుంది. చాలా పాయింట్స్ రైజ్ చేశారు. యాక్చువల్గా రియాక్ట్ అయినందుకు ఆనందపడాలా, అసలు వదిలేసి కొసరి విషయాలు ఎక్కువ ఉన్నందుకు బాధపడాలా నాకు అర్థం కావట్లేదు. బోల్డ్ పాయింట్స్ బాధితులు రైజ్ చేసినవి ఉన్నాయి, అవన్నీ కాకుండా వేరే పాయింట్స్ మాట్లాడారు. అందులో కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ. కానీ ఈ క్వశ్చన్స్ చెప్పడం వల్ల ఎంత యూజ్ అన్నది నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, లెట్స్ సీ ఏం జరిగిద్ది అని చెప్పి. డిఫమేషన్ వచ్చినా ఏదొచ్చినా భయపడను మామ. ఇంకా వాళ్ళకి వాళ్ళ సెలబ్రిటీస్, వాళ్ళ తోపులు, వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉన్నప్పుడు నేను ఏదైనా చేస్తారంటే దేవుడి దయ ఇంకా. సో మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నదే వాడు చెప్పింది నిజంలా ఉంది తప్పితే ఇంకోలా లేదు. కనీసం మన కాంటెంట్ మనం చెప్తున్నాం, ఆ నెంబర్ మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ నెంబర్ మనం చూపించాలి. సో ఫస్ట్ ఏం చెప్పారంటే వాళ్ళకు ఉన్నవన్నీ లిమిటెడ్ కంపెనీస్ అని చెప్పారు. ఒక పాయింట్ బేసిక్ పాయింట్, వాళ్ళకు ఉన్నవన్నీ లిమిటెడ్ కంపెనీసే అన్నప్పుడు, ఆ లిమిటెడ్ కంపెనీస్ అన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని పర్సనల్ అకౌంట్కి ఎందుకు చేయించుకున్నారు? ఇది బేసిక్ క్వశ్చన్ కదా. అలాంటప్పుడు చేసుకోకూడదు కదా. లిమిటెడ్ కంపెనీస్కి వాటికే చేయాలి, కానీ పర్సనల్ అకౌంట్స్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు? చాలా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సరే, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. రిక్రూటింగ్ ఏజెన్సీ కేవలం మధు గారిదే, సో నందన గారికి దాంతో సంబంధం లేదు అని చెప్తున్నారు. కావాలని వాళ్ళని లాగుతున్నారు అని ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఎస్, రిక్రూట్మెంట్ కంపెనీ మధు గారిదే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మధుకర్ గారు అని చెప్తే సీనియర్, ఇప్పుడు కూడా నేను రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతా, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాల్సిన నెసిటీ లేదు. మధుకర్ గారిదే అని అన్నప్పుడు మధుకర్ గారా ఎవరు అంటారు. అదే నందన గారి హస్బెండ్ మధుకర్ గారు అంటే నందన గారా అంటే నందుస్వల్డ్ నందన గారు అంటే ఓ నందుస్వల్డ్ నందన గారు మధుకర్ గారా అని అంటారు. ఆ విధంగా నందన గారి పేరు కానీ ఆ నందుస్వల్డ్ కానీ అది ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అలా ఇన్వాల్వ్ అయ్యే వచ్చింది కాబట్టి, అలాగే పేరు వచ్చింది కాబట్టి, అలాగే కనిపించారు కాబట్టి, అలాగే పబ్లిక్ తెలుసు కాబట్టి, అలాగే క్రెడిబిలిటీ బిల్డ్ చేశారు కాబట్టి ఆ మాటలు అలాగే వస్తాయి. ఐ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్. అంటే అట్లీస్ట్ నా సైడ్ నుంచి మాత్రం నేనేం బుర్ర జల్లలేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు పంపించిన ట్రాన్సాక్షన్స్ ప్రూఫ్లో నందన గారికి కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నందన గారికి కూడా. ఆ విధంగా కూడా నందన గారి పేరు వినిపిస్తుంది. ఆ 2 విధాలుగా నందన గారి పేరు వినిపిస్తుంది. దో మధుకర్ గారి డైరెక్టర్ అయినా, మధుకర్ గారి కంపెనీలు అయినా సరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కలిసి బ్లాగ్స్ కలిసి ఇట్లా చేస్తారు, ఆ రెఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లా వస్తుంది. బురద జల్లారు అన్నది ఐ డోంట్ నో వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే, బట్ నాకు నేనే స్టాండ్ తీసుకోగలను కాబట్టి ఐ డోంట్ థింక్ సో అలా జరిగిందని. రెఫరెన్సెస్ వస్తాయి అంతే. మధుకర్ గారు ఉండేది అన్ని కంపెనీలు యూకేలో రిజిస్టర్ అయి ఉంది. సో ఇక్కడ ఏమీ లేవు, ఇండియాలో ఏమీ లేవు అని చెప్పారు. ఇండియాలో ఏమీ లేనప్పుడు ఇక్కడ కొన్ని నెలల క్రితం ఇండియాలో క్లోజ్ అయిన కంపెనీ ఏంటి? డ్రీమ్ డెస్టినీ లేదా కన్సల్టెన్సీ. ఇక్కడ పేపర్లో వచ్చిన వార్తలు ఏంటి? ఇక్కడ ఫైల్ అయిన కేసులు ఏంటి? ఆ కంపెనీలు ఎవరివి? ఆ కంపెనీలు వాళ్ళు కాకపోతే వాళ్ళ పేరు మీద ఎవరు రన్ చేశారు? వాళ్ళకి తెలిసి రన్ చేశారా, తెలియకుండా రన్ చేశారా? వీళ్ళకే కాకుండా వీళ్ళ ఓన్ బ్లడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అవి వీళ్ళకి తెలియకుండా జరిగినవా? చాలా విషయాలు ఉన్నాయి. ఇదంతా అయిన తర్వాత క్లోజ్ చేశారు. దానికి ముందు రిజిస్టర్ అయిందో లేదో కూడా తెలియదు. రిజిస్టర్ అవ్వని కంపెనీని ఎవరు రన్ చేశారు? అలాంటిది ఏదైనా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. ఆ కంపెనీ ఎందుకంటే మాది కాదు అంటే ఇప్పుడు మావి లేవు అన్నారు తప్పితే అప్పుడు ఎవరిది అది చెప్పాలి కదా. డబ్బులు మరి ఇండియాలో ఎందుకు కలెక్ట్ అయినాయి? సో ఇక్కడ కేసు కూడా ఆ విధంగానే ఫైల్ అయింది. ఫైల్ అవుతుంది, ఫైల్ అవ్వాలి, అవుతాయి, అవ్వకుండా ఉండవు. నెక్స్ట్ వాళ్ళకి డిఫరెంట్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో వీటితో టైఅప్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే COIs అనేవి కంపెనీస్ ఇస్తాయి, వీసా అనేది గవర్నమెంట్ ఇస్తుంది.
ఏ కంపెనీ అయితే సిఓఎస్ ఇస్తుందో ఆ కంపెనీలోనే జాబ్ జాయిన్ అవ్వాలి అని చెప్పారు. మధుకర్ గారికి కేవలం ఒక ఏజెన్సీ ఉంది, ఈజ్ లైక్ ఏ మిడిల్ మ్యాన్, వారధి, మిడిల్ మ్యాన్, మధ్యవర్తిత్వం. సో సర్వీసెస్కి జాబ్ చేస్తానంటే సర్వీసెస్ ఇప్పిస్తారు ఎవరికైతే సిఓఎస్ కావాలో వాళ్ళకి, ఎవరైతే ఏ కంపెనీ అయితే సిఓఎస్ ఉన్నాయో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో మీకు ఎంప్లాయ్ కావాలి నేను తీసుకొస్తాను, నీకు సిఓఎస్ కావాలి నేను తీసుకొస్తాను అని చెప్పి ఒక ఏజెన్సీ, మిడిల్లో ఉన్న ఏజెన్సీ. సో ఇక్కడ పాయింట్ చెప్పారు ఏంటంటే, డైరెక్ట్గా ఏదైతే ఫీజులు ఉంటాయో ఆ వీసా కోసం డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టుకుంటారు కొంతమంది, కానీ కొంతమంది ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు ఏజెన్సీ హెల్ప్ తీసుకుంటారు, వీళ్ళ ద్వారా వాళ్ళకి అయ్యే డబ్బులు కట్టిస్తారు అంట. ఇది చాలా పగడబందీగా ట్విస్ట్ చేసిన స్టేట్మెంట్స్లో అనిపించింది జస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది కట్టుకొని వాళ్ళు త్రూ ఏజెన్సీ వెళ్తారంట. మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్కి కట్టుకునేవి వీసా కోసం 3,000 పౌండ్లు ఎంత ఉంటాయి, ఓకేనా, 3,000 పౌండ్లు. కానీ వీళ్ళు ఎక్స్ట్రాగా సిఓఎస్ ఇప్పిస్తున్నందుకు ఒక 15,000 పౌండ్లు తీసుకుంటారు. 15,000 పౌండ్లు కాబట్టి 20,000 పౌండ్లు తీసుకుంటారు. నీకు వచ్చి నొప్పి ఏంటంటే నాకే నొప్పి లేదు. 20,000 కాబట్టి 25,000 తీసుకున్నా ప్రాబ్లమే లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఇస్తున్న వాళ్ళు ఒప్పుకొని ఇస్తున్నారు, పుచ్చుకున్న వాళ్ళు ఒప్పుకొని పుచ్చుకున్నారు. అది ప్రాబ్లం కాదు. 50 లక్షలు తీసుకున్నా, 30 లక్షలు తీసుకున్నా, 20 లక్షలు తీసుకున్నా ప్రాబ్లం ఏంటంటే తీసుకున్న దానికి ప్రాపర్ సిఓఎస్ ఇప్పించడం, ప్రాపర్గా ఎంప్లాయర్ని చూపించడం, అది జరగలేదు ఇక్కడ. అంత తీసుకున్న తర్వాత అది జరగల, ప్రాపర్గా ఎంప్లాయర్ చూపించలే. నాతో మాట్లాడిన వాళ్ళు నాకు చూపించిన ప్రూఫ్స్ కానీ ఎందులోనూ వాళ్ళకి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ చూపించలేదు, అసలు ఎంప్లాయర్ని చూపించలేదు, వాళ్ళు అసలు జాబే జాయిన్ అవ్వలేదు, వాళ్ళకి అసలు పేరోలే రన్ అవ్వలేదు. అది ప్రాబ్లం. సో ఎవరైనా మధ్యలో అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ కూడా విని రెండు వైపులా వింటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక డబ్బులు తీసుకున్నారు అన్నది వేరే విషయం. సరే అలా తీసుకోవచ్చా లేదన్నది కూడా నేను క్వశ్చన్ చేయట్లా, తీసుకోకూడదు. అంతంత డబ్బులు తీసుకోవచ్చా సిఓఎస్లు ఇప్పించడానికి, యూకేలో లాసాలు వర్తిస్తాయి అన్నది వేరే విషయం. టెక్నికల్గా లాయర్స్ మాట్లాడుకుంటారు, అది నేను దాని గురించి కూడా మాట్లాడలేదు. అట్లీస్ట్ మీరు తీసుకున్నందుకు ఆ సర్వీస్ ఫుల్ఫిల్ చేశారా లేదా అన్నదే క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకొని ఇచ్చారు, వాళ్ళు కూడా మనం బ్లేమ్ చేయాలి ఈ విషయంలో, ఒప్పుకొని ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇలా అగ్రిమెంట్ తీసుకుంటారంట సర్వీసెస్ ఇచ్చినప్పుడు. సో వీళ్ళు జాబ్ జాయిన్ అయ్యాక ఏజెన్సీస్తో సంబంధం లేదు అని చెప్పి. మరి అగ్రిమెంట్లు ఏముందో, వీళ్ళు ఏం చూసి సైన్ చేశారో, మరి ఇన్ని డాలర్స్ ఇస్తున్నామని చెప్పి అలా ఏం ఉండవు. వాళ్ళకి తగ్గట్టు అగ్రిమెంట్ ఉంటుంది. మనం కళ్ళు మూసుకొని మనం సైన్ పెడతాం. మనలో ఉన్నది ఏంటంటే మనం ఒక పేపర్ కూడా చదవలేం. అలాంటి 4-5 పేపర్లు అగ్రిమెంట్ అసలు చదవం. మనం ఎక్కడ సైన్ పెట్టాలంటే అని అడుగుతాం. చిన్నప్పుడు మన తాతలు వేలు ముద్ర అట్టగా అడిగారు, ఇప్పుడు మన సంతకం వచ్చినప్పుడు మనం అట్టగా అడుగుతాం ఎక్కడ సైన్ పెట్టాలి, ఏ క్రెడిట్ కార్డు తీసుకుని ఎక్కడ సైన్ పెట్టాలి అని చెప్పి. అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం ఏఏలు వచ్చినాయి, మీరు అందులో పడేసి ఇందులో ఏమైనా మాకు వ్యతిరేకంగా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, నేను నష్టపోయే పాయింట్స్ ఉన్నాయా అంటే అది ఇస్తుంది ఏఐ. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఏదైనా సైన్ చేసేటప్పుడు సాఫ్ట్ కాపీ తెప్పించుకొని దాన్ని ఏఐలో చార్ట్జీపీలో ఎక్కడ అప్లోడ్ చేసి ఇంకో ఇది సో అండ్ సో థింగ్, సో ఇందులో నేను నష్టపోయేలా ఏమైనా పాయింట్స్ ఉన్నాయంటే అది హైలైట్ చేసి ఇస్తుంది మీకు. చెప్తున్నా. ఇక్కడ ఏం చెప్పారంటే జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏజెన్సీతో సంబంధం లేదు, వీసా రిజెక్ట్ అయిన ఏజెన్సీకి సంబంధం ఉండదు. సో అప్లై చేసుకునే పర్సన్ బట్టి గవర్నమెంట్ తీసుకుంటుంది, ఏజెన్సీకి గవర్నమెంట్ వస్తుంది, ఏజెన్సీ సంబంధం లేదంటే. 2, జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏజెన్సీకి సంబంధం లేదంటే వెరీ మచ్ వ్యాలిడ్. జాబ్ జాయిన్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీ మీద డిపెండ్ అయి ఉంటుంది, సో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అన్నది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి, అసలు జాబే జాయిన్ అవ్వలేదే వీళ్ళు, అసలు జాబ్ జాయిన్ అవ్వాలి, వీళ్ళకి అసలు ఎంప్లాయీని చూపిలా. ఇంకో కేసు ఏంటంటే జాబ్ జాయిన్ అయిన తర్వాత కావాలని తీసేశారు, 2-3 నెలలకే పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి తీసేశారు. ఎందుకు తీసేస్తుంటారు? ఆ సిఓఎస్ ఆ ఎంప్లాయీ వెళ్ళిపోతే ఇంకా ఎంప్లాయీని తీసుకొచ్చాను, వేరే రీజన్స్ ఏదో ఒకటి ఉంటుంది, ఇంకోసారి మళ్ళీ దాన్ని సేల్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అలా కూడా తీసేసిన కేసెస్ ఉన్నాయి. బట్ స్టిల్ దానికోసం మనం పోరాడేది అట్లీస్ట్ ఒక ఎంప్లాయర్ని చూపించారు, 3 నెలలు జాబ్ చేశారు అనుకుందాం, కానీ వీళ్ళకి అసలు ఎంప్లాయర్ని చూపించలేదు. నెక్స్ట్ వీసా రిజెక్ట్ అయిన ఏజెన్సీకి సంబంధం లేదని చెప్పారు. ఎందుకు సంబంధం ఉండదు? వీసా ఈ సిఓఎస్కి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఏం చెప్తారంటే 100% మీకు వీసా వచ్చేలా చూస్తాం. ఏమండి మీకు ఆ సిఓఎస్ ఇచ్చే కంపెనీ తెలుసా? 100% తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం ఫ్రెండ్స్, మన నైబర్స్కి ఉండేవాళ్ళు ఇంతకుముందు 7 సంవత్సరాల నుంచి తెలుసు. మీరేం వర్రీ అవ్వదు, సిఓఎస్ వస్తుంది, వీసా కూడా వస్తుంది, మాది గ్యారంటీ అన్న విధంగా మాటలు ఉంటాయి, గాలి మాటలు. సో వీళ్ళకి ఇంక దాన్ని ప్రూవ్ చేయాల్సిన ఇది ఉండదు. రికార్డ్ చేసుకోవాలి ప్రతి కాన్వర్సేషన్. ఈ రోజుల్లో అంతే, ప్రతిదీ రికార్డ్ చేసుకోవాలి. తప్పు మనీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి. సో సంబంధం లేదని ఎట్లా చెప్తారు? 20 లక్షలు తీసుకొని మీరు ఇప్పించే సిఓఎస్ అది వ్యాలిడ్ సిఓఎస్ఆ ఇన్వాలిడ్ సిఓఎస్ఆ అన్నది మీకు సంబంధం ఉండదా?
కొందరు మీ దగ్గరికి వచ్చారు అంటే మీ దగ్గర క్రెడిబిలిటీ ఉందనే కదా చూసి వచ్చారు. అరే మనోళ్ళు, మన ఇండియన్స్ ఒక ఛానల్ బిల్డ్ చేసి మనం ఇప్పుడు కడుతున్న కష్టాలన్నీ వాళ్ళు ఒకప్పుడు పడ్డారు. మీకు తెలుసా లేదో, నేను వీళ్ళ వ్లాగ్స్ చాలా చూసేవాడిని, నేను చాలా అడ్మైర్ చేసేవాడిని. అరే ఎక్కడో మా విజయవాడలే ఈ అసలు ఒక వీడియో నాకు గుర్తుంది. పిజ్జాని ఆఫ్ చేసుకొని ఆఫ్ తినేవాళ్ళం, ఆఫ్ ఉంచుకునే వాళ్ళం అని చెప్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపించేవి. వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఓకే వీళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు, మా కష్టాలు తెలిసి వీళ్ళకి మనకి న్యాయం చేస్తారు, న్యాయంగా చూస్తారు అనే కదా ఒక ఒకళ్ళు నమ్మాము. ఒక థర్డ్ పార్టీ వ్యక్తుల్ని మోసపోయిన వాళ్ళు మనం ఈజీగా అనేస్తాం, కానీ వాళ్ళు నమ్మారు అంటే వాళ్ళు ఎన్ని చూసి నమ్ముంటారు. 20 లక్షలు 15 లక్షలు ఇస్తున్నప్పుడు వాళ్ళు అల్లటప్పగా నమ్ముంటారు కదా, వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంది, సోషల్ మీడియానే కదా ఇస్తారు. సో మీరు అలాంటప్పుడు మీరు ఆ బాధ్యత తీసుకోవాలి కదా. ఫేక్ సీఈఓస్లు ఇవన్నీ వచ్చినా మాకు సంబంధం లేదంటే ఎట్లా అవుతుంది? మీరు దాని మీద సెటైరికల్గా వీడియోలు చేస్తే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ ఇదా? పుచ్చిపోయిన యాపిల్స్ అవన్నీ చేస్తే వాళ్ళకి బాధ ఇదా? వాళ్ళవి ఫ్యామిలీసే కదా, వాళ్ళు మనుషులే కదా. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చెప్పింది ఏంటంటే, మిస్బిహేవ్ చేసి తాగి వెళ్ళారు కొంతమంది. సో అక్కడ అలా పోయినాయి జాబ్స్. సో అగైన్ వీళ్ళకి ఇంకా జాబ్స్ లేవని చెప్పారనమాట. స్పాన్సర్షిప్ తీసేశారు కంపెనీస్. ఎందుకు తీసేశారంటే ఎన్ని ఎక్స్ట్రా XYZ చేశారు కాబట్టి తీసేశారని చెప్పారు. నెక్స్ట్ ఇలా ఎవరైతే పోగొట్టుకున్నారో జాబ్స్, వాళ్ళు ఏజెన్సీస్ని టార్గెట్ చేస్తున్నారు, నష్టపరిహారం అడుగుతున్నారు అని చెప్పి. నాకు వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ గురించి నేను మాట్లాడిన వాళ్ళు మాత్రం అసలు జాబే జాయిన్ అవ్వాలి, లేదంటే CYSలు రాంగ్ CYSలు వచ్చినాయి. జాబ్ జాయిన్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు. అది ఏం జరిగింది, ఏంటి, తాగేసి గొడవ చేశారా, లేదంటే వేరే విధంగా వాళ్ళు కావాలని వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం వీళ్ళు తీసేశారా, ఏం చేశారన్నది వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ మెయిన్ కేసెస్లో అసలు జాబ్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు, CYSలు ఫేక్ CYSలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు జాబే జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఫేక్ CYS, ఫేక్ వీసా అని చెప్పి ఆరోపణలు ఇస్తున్నారు. అవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది, అది గవర్నమెంట్ తీసుకుంటుంది. అది ఫేక్ అని చెప్పడానికి UK కోర్టు విల్ డిక్లేర్, కోర్టు చెప్తుంది కంపెనీకి ఏం సంబంధం లేదు అని చెప్పారు. వాళ్ళ ఏజెన్సీ మీద ఎటువంటి కేసెస్ లేవు అని చెప్పారు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు మేము ఎట్టగా CYSకి డబ్బులు ఇచ్చాము అని చెప్పి ధైర్యంగా కోర్టుకి చెప్పుకోవచ్చో చెప్పుకోలేదో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. చెప్తే వీళ్ళని ఎక్కడ మళ్ళీ డిపోర్ట్ చేస్తారు, మళ్ళీ పంపించేస్తారా ఏంటి అని చెప్పి వీళ్ళ భయం ఉంటుంది కదా ఆబ్వియస్గా, అది వాళ్ళ ధైర్యం. నెక్స్ట్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటిలో కూడా ఏంటి, ఫ్యాషన్ అని, షాపింగ్ అని, లోన్ అని అట్లా ఉన్నాయి. అది కూడా ధైర్యమే. బట్ ఇంతేనా, ఇలాగైనా ఇంక వదిలేయటమేనా అంటే అలా కాదు. వీళ్ళు అయితే అయ్యింది, లేదంటే ఇన్ని కష్టాలు చూసినా ఎవరైనా మన ఇంకో ఇండియన్స్ ఎవరైనా ఒక లాయర్ ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే వీళ్ళకి గ్రేట్ హెల్ప్ అవుతుంది. వీళ్ళ సైడ్ న్యాయం ఉంది. అది ఎన్ని రోజులు పట్టిద్ది ఆ కోర్ట్స్లో నాకు తెలియదు, కానీ బట్ న్యాయం అయితే జరిగే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని చూస్తే ఏ లాయర్కైనా ఎవరికైనా అర్థమవుతుంది ఓకే ఇది జరిగింది అని చెప్పి. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తున్నాను. సో మధుకర్ గారి బిజినెస్లు, నందు గారివి అన్నీ నార్మల్గా నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేసుకోలేదు. ఎక్కడ సోషల్ మీడియాలో ఆన్సర్ చేయాలి అనుకున్న వాళ్ళు మీకు ఆన్సర్ చేయాలని ఎందుకు అడుగుతున్నారు, వై షుడ్ దే ఆన్సర్ రిగార్డింగ్ దర్ బిజినెస్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు లాయర్ గారు. సో ఇక్కడ ఎందుకు చేయాలి అని చెప్పి వాళ్ళు UK గవర్నమెంట్కి ఆన్సర్ చేయాలి తప్ప ఇండియాలో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ లేనప్పుడు వై షుడ్ దే ఆన్సర్ అని చెప్పి. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా ఇష్యూ అయినప్పుడు, ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు, ఒకళ్ళు మోసపోయినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాలి. మాకనే కాదు, బాధితులకు ఆన్సర్ చేయాలి. కానీ బాధితులు గొంతు వినిపించే ప్లాట్ఫామ్లు ఏవి బాధితులకు లేవు కదా. సోషల్ మీడియా ఒక వేదిక అయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా సోషల్ మీడియా ఉన్నారు. వాళ్ళు బిజినెస్లు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోకపోయినా వాళ్ళ క్రెడిబిలిటీ మొత్తం సోషల్ మీడియాలో బిల్డ్ అయింది కాబట్టి సో దే ఆర్ రెస్పాన్సిబుల్. అట్లీస్ట్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. మాకు సంబంధం లేదు, లేదంటే మమ్మల్ని ఎవరేం చేయలేరు, మాకు ఈ చట్టాలు వర్తించో అని కాకుండా ఫలానా వ్యక్తి ఇంకో ఇలా రైజ్ చేసినప్పుడు తనకి ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు తనకి ఇట్లా ఎంప్లాయర్ చూపించలేదంటే ఎంత నిజం అన్నది అలా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఆ వ్యక్తి ఇది చేశారు, ఆ వ్యక్తి అది చేశారని చెప్పి చేయలేరు. అది క్లియర్ అని నాకు అర్థమైంది. బిజినెస్లన్నీ నార్మల్గా నడుస్తున్నాయి అన్నారు. అవన్నీ ఇంకా లాయర్స్ మాట్లాడే మాటలు టూ మచ్ టెక్నికాలిటీ. సో కొన్ని నాకు వీళ్ళు పంపించారు, కొన్ని బిజినెస్లు క్లోజ్ అయిపోయినాయి, కొన్ని ఇన్యాక్టివ్గా ఉన్నాయి అది అని చెప్పి. బట్ అది లాయర్ మాట్లాడితేనే బాగుంటుంది. నెక్స్ట్ మధుకర్ గారి ఫ్యామిలీ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ వాళ్ళందరూ, వాళ్ళ మీద కేసెస్ పెడతాం, కోర్టుకి లాగుతాం అంటే అది వర్తించదు. మన జ్యుడిషియరీ యూజ్ అవ్వదు, అంటే మన ఇండియన్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో అది యూజ్ అవ్వదు. సో వాళ్ళు కంప్లీట్గా బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్.
సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో దట్ మీన్స్ వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ ఉంది. ఇండియాలో ఇక్కడ మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అప్లై అవ్వదు. సో ఇక్కడ సిటిజన్షిప్ లేదు. ఓసీఐ ఏదో ఉంటుంది, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పి దాన్ని పెట్టుకుని వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ లాస్ వర్తించవు అని చెప్పి ఎంత ఈజీగా చెప్పేశారంటే అంత ఈజీగా చెప్పేశారు. సో నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళు చూసుకోండి, వాళ్ళు ఇండియన్స్ కాదంట. మీరు ఇక్కడి నుంచి డబ్బులు పంపించాం అంటే అక్కడ వర్తించదంట. అక్కడుండి కూడా మీరు మన ఇండియన్సే కదా అని ఇచ్చుకుంటే వర్తించమంట. ఎంత సింపుల్గా చెప్పారంటే అంత సింపుల్గా చెప్పారు. ఎందుకు వర్తించవు? ఈ సాయిల్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినాయి, అక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇండియన్సే. సో ఈ సింపుల్గా చెప్పేసారు అనిపించింది నాకైతే ఇది హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. ఇది ఎట్లాగా ఇండియన్స్ కాదన్నది కాబట్టి చట్టాలు వర్తించవు అన్నది. మనందరం ఏం చూస్తాం? ఇంత టెక్నికల్ వాళ్ళకి ఏ పాస్పోర్ట్లోనే ఏ సిటిజన్ చెప్పని చూస్తామా? అని మనోళ్ళే కదా అని కదా చూస్తాం. మనోళ్ళు కాదు అని తెలిసినప్పుడు, మనోళ్ళు కాదు కాబట్టి వర్తించు అని తెలిసినప్పుడు, టెక్నికల్గా కాదు అని తెలిసినప్పుడు టెక్నికాలిటీ గురించే మాట్లాడతాను. కాబట్టి మన చట్టాలు వర్తించమన్నప్పుడు నాకు ఎందుకో హార్ట్ బ్రేకింగ్ అనిపించింది అక్కడ. యూకేలో కంప్లైంట్స్ ఫైల్ చేశారంట, సైబర్ కంప్లైంట్స్ ఏవో ఒక 5 కంప్లైంట్స్ ఏవో ఫైల్ చేశారంట. ఇదంతా ఒక అమ్మాయిని సేవ్ చేయడం కోసం జరిగింది. సో అమ్మాయిని ఎవరో ప్రైవేట్ వీడియోలో ఏవో తీశారు. ఇక్కడ ఏవో 3 కనెక్షన్స్ లేదు, 3 పార్ట్లుగా ఉన్నాయి. ఒకటి, ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియో తీశారు. 2, ఆ వ్యక్తి మరి ఎవరో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు. 3, ఆయన్ని అక్కడి నుంచి పంపించేశారు అని చెప్పి. మరి వేసా వెళ్ళిపోయిందా, లేదంటే ఇక్కడ టికెట్ రైజ్ అయిందా, లేదంటే తన మీద ప్రైవేట్ వీడియోలు తీసినందుకు కేసు పోయిందా అన్నది అర్థం కాల. సో 3 ఏదో చెప్పబోయి ఏదో కంక్లూడ్ చేసి ఏదో వేరే విధంగా కన్వే చేయాలి ఒక మ్యాటర్ని అన్నట్టు అనిపించింది నాకు. సరే, అంటే ఏంటంటే అలా వీళ్ళు ఎవరైతే పంపించేశారో వాళ్ళు వీళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు అని. కక్ష అలా పెట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే మిగతా వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎందుకు వస్తారు? కక్ష తీర్చుకునే వాళ్ళకి జరిగి 2 సంవత్సరాలు అయినప్పుడు వాళ్ళ మధ్యలోనే ఆపేవాళ్ళు కదా. ఇప్పుడు న్యూస్లో ఎవరో ఒక ఆయన వస్తున్నాడు, పెద్ద ఆయన, చాలా డబ్బులు నష్టపోయానని చెప్పి ఫంక్షన్స్లోకి వెళ్ళి గొడవ కూడా అయిందని ఇవన్నీ చెప్తున్నారు. ఆయన చూస్తుంటే అసలు పాపం అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు అబ్బా లాస్ట్లో, వాళ్ళు యూకే గవర్నమెంట్కి ఆన్సర్ చేయాలి తప్ప ఇండియాలో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ లేనప్పుడు ఆన్సర్ అన్నారు. సో అక్కడ ఆన్సర్ చేయాలి, ఇక్కడ ఆన్సర్ చేయకూడదు అనేది లేదు. ఇక్కడ సాయిల్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ కూడా కేసు ఫైల్ అయ్యింది ఆల్రెడీ. సింపుల్గా మరి ఫైల్ అవ్వకుండా ఉండేది కదా, ఫైల్ అయ్యింది. కాకపోతే ఆ ఫైల్ అయిన కేసుని మనల్ని ఎంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్తారు అన్నదే మ్యాటర్. కానీ దాని మీద హోప్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో లాయర్ని పెట్టుకొని వీళ్ళందరూ నేను లాస్ట్లో కంక్లూడ్ చేస్తాను ఆ పాయింట్. నెక్స్ట్ ఒక ఆడామె అని చెప్పి ఒక చాలా చెప్పారనమాట. ఉమెన్ కార్డు ఇవన్నీ వచ్చినాయి ఇందులో. సో ఒక ఆడామె గ్రో అవుతుంటే అమ్మాయిలు లాగేస్తుంటే అలాగా మీరు ఎట్లా బురజల్లుతారు ఇది అని. ఎవ్వరికి అలాంటి మైండ్ సెట్ లేదు. లేకుండా ఇప్పుడు ఉండుంటే ఇంత మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ రారు కదా. అబ్బాయిలు ఫాలో అయ్యారు, అమ్మాయిలు ఫాలో అయ్యారు, అందరూ ఫాలో అయ్యారు. ఫ్యామిలీ వ్లాగ్స్ చూస్తారు. చూసి ఏంటంటే మ్యాటర్, ఈ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎన్ని చూసినప్పుడు మా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాం. మా అక్కలాగా, మా బావలాగా అనిపిస్తుంటుంది. వాళ్ళు షాపింగ్కి వెళ్తే మేము షాపింగ్కి వెళ్ళినట్టు, వాళ్ళు అక్కడ రెస్టారెంట్కి వెళ్తే మేము ఇక్కడ పిజ్జా తిన్నట్టు, వాళ్ళు అక్కడ థమ్స్అప్ తాగితే మేము ఇక్కడ ఇట్లా అనిపిస్తుంది. అలా ఉంటే ఫ్యామిలీ వ్లాగ్స్ అంత ఎమోషనల్గా ఉంటుంది. ఇన్ని రోజులు ఫాలో అయిన వాళ్ళందరూ ఏంటి మరి మేమందరం మాకంత కుళ్ళు ఎన్ని ఉండుంటే ఫాలో అవ్వం కదా. ఫస్ట్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండదు కదా. నందన గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా మాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. నీకు ట్యాగ్ చేసి స్టోరీ కూడా పెట్టాను, రెస్పాండ్ కూడా అయ్యారు, పెద్ద మనసు కాదన్నా నేను. కానీ ప్రౌడ్గా అయ్యామని చెప్తున్నాం. ఒక లేడీ ఎదిగితే ఖచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అవుతాం, అవ్వకుండా ఉన్నాం. కానీ ఇలా తప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పులు కూడా హైలైట్ చేస్తాం. సో తప్పులు జరగకుండా చూసుకోవాలి. జరిగినప్పుడు హైలైట్ చేస్తాం, హైలైట్ చేసినప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. ఇది మ్యాటర్. సరేనా, కొన్ని విషయాలు క్లారిటీగా చెప్తారేమో అనుకున్నా చెప్పలేదు. కొన్ని విషయాలు చెప్పినవి బాధగా అనిపించినాయి. లేదు మీ మీద మీరు మాట్లాడుతున్నారు కదా డిఫమేషన్ కేసులు వేస్తారంటే మనం ఏం చేయలేము. దానికి మనం ఎంత పోరాడాలో అంత పోరాడతాం. సరేనా, వాళ్ళకి ఈజీ, మనకు కష్టం. కానీ మనం ఒకళ్ళని వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని దిగినప్పుడు మధ్యలో వదిలేలేం కదా. అది మా మీద కేసులు వేస్తారు, మీ బాధలు మీరు పడండి అని చెప్పి వదిలేలేము. నేను విక్టిమ్స్కి ఇచ్చే సజెషను పర్సనల్గా కూడా ఇస్తాను ఏంటంటే, అయితే అయింది కొద్దిగా మనీ వేసుకొని ఇండియాలో కూడా ఒక లాయర్ని మాట్లాడుకుని, కొన్ని యూకే కన్నా ఇక్కడ తక్కువ అయింది కాబట్టి మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి, ఇక్కడ పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.
ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాంటర్ యాక్సెస్ జరిగినాయి కాబట్టి, ఇక్కడ కంపెనీ లేదంటున్నారు, లిమిటెడ్ కంపెనీ అంటున్నారు కాబట్టి, అసలు ఇక్కడ సంబంధం లేదంటున్నారు కాబట్టి, మరి అది ఏ విధంగా వస్తుంది? మనం ఏమైనా ఈడీ దగ్గరికి వెళ్ళొచ్చా? మనీ లాండరింగ్ లాగా ఏమైనా అవుతుందా? అలాంటి విషయాలు, టెక్నికల్ విషయాలు ఆలోచించుకొని అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి ఎంత పడదు, ఇక్కడ లాయర్ అయితే కొంచెం తక్కువ అవుతుంది చేసుకొని ఆ విధంగా అప్రోచ్ అయితే ఇంకా బెటర్ సొల్యూషన్ వస్తుందేమో. ఈ ఫైట్ సోషల్ మీడియాలో వాళ్ళ వాయిస్ వినిపిస్తానే ఈ ఫైట్ చేస్తే, టెక్నికల్గా చేస్తే, లాయర్ వర్సెస్ లాయర్ కూర్చుంటే సామరస్యపూర్వకంగా ఏమైనా సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉందేమో, అలా ఆలోచించాలి. ఒకటి. 2, యూకే నుంచి ఎవరైనా లాయరు మంచి మనసుతో మన ఇండియన్ లాయర్స్ ఎవరైనా అక్కడ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ముందుకు వస్తే కొంచెం తక్కువ ఫీజులోనో, లేదంటే ఫీజు లేకుండా లేదా తక్కువ ఫీజులోనో వాళ్ళ సమస్యకి ఒక హెల్ప్ చేస్తే, టెక్నికల్గా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ సాల్వ్ అయ్యే విషయం కాదు, అక్కడ సాల్వ్ అవ్వాల్సిందే. ఇంకా కోర్టులోకి వెళ్తాం అని అనుకుని కోర్టులో తిరిగితే మనం ఏం చేయలేం. అది ఎన్ని సంవత్సరాలు తిరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ ఇది మ్యాటరు. ఈ ధమ్కీలాగే అనిపించింది నాకు చెప్పాలంటే. నేను మామూలుగా మామూలుగా మనం మాట్లాడుకొని ఎందుకండి ఇవన్నీ అని చెప్పి అలాగే మాట్లాడుకున్నాం. కానీ కేసులు పెడతాం, మా మీద మాట్లాడితే వీడియోలు డిలీట్ చేస్తాం అంటే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. కొత్త ఏం కాదు. లెట్స్ సీ ఏం జరిగిద్దో ఏంటో తర్వాత చూద్దాం. మీకు నేను అప్డేట్స్ ఇస్తాను. ఇది ఆగేలా లేదు. నేను ఒక వీడియో 2 వీడియోల్లో ఆగిపోద్దేమో, సామరస్యంగా ఏదైనా సొల్యూషన్ వస్తుందేమో అని అనుకున్నాను, కానీ వచ్చేలా లేదు, ఇది ఆగేలా లేదు. ఏం జరిగిద్దో తెలియదు. మరి వీడియోలే పోతాయా, మనకేమైనా ఇద్దా, ఛానలే పోతుందా తెలియదు. మనది చిన్న ఛానల్ కదా, కనీసం ఓ 1,00,000 నుండి ఓ టిక్ మార్క్ ఉంటే యూట్యూబ్ నేను ఆలోచిస్తాడేమో, పైగా దెబ్బ మీద దెబ్బలు పడతానే ఉంటాయి. సో ఇలాంటి పడినప్పుడల్లా మళ్ళీ మన రీచ్ అంతా డౌన్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. అంటే ఒక విషయం మనం మాట్లాడినప్పుడు, ఒక సమస్య మనం ఉంచున్నప్పుడు అది చాలా మెజారిటీ పీపుల్కి వెళ్ళాలని కదా మనం కోరుకుంటాం, రీచ్ అవ్వాలని కదా కోరుకుంటాం. సో దట్ ఇంకొకరికి ఇలా జరగకూడదని, అబ్బాయిలు ఇంకొకరికి ఇంకా జరగకూడదని చెప్తున్నా. ఇంకోసారి కన్సల్టెన్సీస్కి ఇచ్చేటప్పుడు చూసుకోండి. అసలు మీ ఓన్గా వెళ్ళండి, డైరెక్ట్గా కంపెనీస్ని అప్రోచ్ అవ్వండి, లీగల్ వేస్లో ప్రొసీడ్ అవ్వండి, ఇల్లీగల్గా కాకుండా ఇట్లా కాకుండా. అసలు మేజర్ క్వశ్చన్ యూకేలో లాయర్స్ కానీ లేదంటే ఇండియాలో లాయర్స్ కానీ వస్తే అసలు మీరు బ్యాక్ డోర్ ఎందుకు ఓపెన్ చేశారన్న పాయింట్ దగ్గరే చాలా ప్రాబ్లం, చాలా అక్కడే మొదలైతుంది యుద్ధం. మీరు ఇంత ఛార్జ్ చేశారు అన్నప్పుడు అసలు ఇంత ఛార్జ్ లీగల్గా ఎలవడా, మిడిల్ మ్యాన్ సర్వీస్లో మీరు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి COSలు అమ్మారు అన్న పాయింట్ వస్తేనే ఇక్కడ కానీ అక్కడ కానీ అదే మేజర్ పాయింట్ అవుతుంది. లాభాకారం వెళ్తే, క్విక్గా నడిస్తే స్టెప్స్. సరే చూసుకుందాం, ఏదైతే అది అయింది కానివ్వండి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.